డాక్టర్ గారు, సాధారణంగా క్యాన్సర్ వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? క్యాన్సర్ శరీరంలోని ఏ భాగాలలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ గారు సమాధానం అందిస్తారు. క్యాన్సర్ అన్నది శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చునండి. కానీ ఇట్ ఈస్ అ వెరీ రేర్ ప్రాబ్లం. మామూలు మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్తో కన్సిడర్ చేసుకుంటే దాని కామన్ కాదండి. బట్ కొన్ని సూచనలు ఇస్తుంది. క్యాన్సర్కి అంటూ దానికంటూ స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం అంటూ ఉండదు. కొన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. ఇవి కనుక ఉంటే మనం వీటిని నిర్లక్ష్యం చేయకుండా మనం డాక్టర్ గారికి ఎవరికైనా చూపించుకొని దాన్ని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. కామన్గా ఏంటంటే పెయిన్లెస్ లంప్ రొమ్ములో కానీ, యూజువలీ రొమ్ములో లేడీస్లో లేకుంటే శరీరంలో ఏ భాగంలో అయినా చాలా కాలంగా నొప్పి లేకుండా మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చే కణుతులు, తర్వాత ఎక్కడైనా మచ్చలు చర్మం మీద కానీ ఎక్కడైనా మచ్చలు ఉండి ఆ మచ్చలులో వచ్చే మార్పులు, పగలడము, పుండులాగా మారడము, నోట్లో కానీ నాలిక మీద కానీ ఇంకా శరీరంలో ఏ భాగంలో అయినా కానీ ఒక పుండులాగా ఉండి నొప్పి లేకుండా ఉండే పుండు మానకుండా చాలా రోజులుగా నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాము. ఇవన్నీ కూడా ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఇది కాకుండా ఒక ఏజ్ తర్వాత, యూజువలీ ఒక 40-45 ఇయర్స్ తర్వాత పేషెంట్స్కి కారణం లేకుండా వెయిట్ లాస్ అవ్వడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆఫ్ అపిటైట్ అంటే ఆకలి తగ్గిపోవడము, ఎనర్జీ ఈజీ ఫెటీగబిలిటీ, ఇవన్నీ క్యాన్సర్ ఉంటాయని కాదు, దేనివల్ల కూడా రావచ్చు. బట్ ఈ ఉన్న వారిలో ఎవాల్యుయేట్ చేయవలసి ఉంటుంది. అలాగే దగ్గినప్పుడు పొడి దగ్గు, కంటిన్యూస్ క్రానిక్ కాఫ్ ఉండడం, చాలా కాలంగా దగ్గులో మామూలుగా ఉన్న దగ్గు నేచర్ మారిపోయి దగ్గు ఇంటెన్సిటీ పెరగడము, లేకుంటే దగ్గులో రక్తం పడడము, అలాగే మూత్రంలో కానీ మోషన్లో కానీ మలంతో పాటు కానీ రక్తం పడడము, ఇటువంటివి ఎవాల్యుయేట్ చేయవలసి ఉంటుంది. ఇవి ఉన్నవారికి మళ్ళీ చెప్తున్నా, ఇది ఉంటే క్యాన్సర్ అన్నట్టుగా కాదు. చాలా మటుకు ఇవి ఉన్నవారికి నాన్ క్యాన్సర్స్ ఉంటాయి. కానీ ఇవి ఎర్లీ వార్నింగ్ సైన్స్. వీటిలో నుంచి క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా వీరికి అన్నది దొరకబట్టవలసి వస్తుందండి. దీస్ ఆర్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఇటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయి. యూజువలీ మేము చూసేది ఏంటంటే క్యాన్సర్లో నొప్పి, బాధ ఉండదండి ఎర్లీ స్టేజ్లో. దానివల్ల ఇగ్నోర్ చేసి రోగం పెద్దగా అయ్యి ప్రాబ్లం వచ్చిన తర్వాత కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్రెజెంట్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. సో నేను చెప్పిన ఈ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఉంటే వీటిని చూపించుకొని పేషెంట్స్ ఎవాల్యుయేట్ చేయించుకోవడం పద్ధతి. అది కాకుండా 40 ఇయర్స్ తర్వాత లేడీస్ అందరికీ చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలు ఉంటాయి. అలాగే మగవాళ్ళకి, మేల్స్కి కూడా చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షలు ఉంటాయి. సింపుల్ టెస్టులు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆ మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కొన్ని ఉంటాయి. అవి చేయించుకుంటే ఏమైనా శరీరంలో వచ్చే మార్పులు, ఏమైనా క్యాన్సర్ సంబంధమైనవి మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ హేమంత్ గారు.